మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకును గృహాల్లో ఉన్నటువంటి మన సంఘ బిడ్డలైనటువంటి సహోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మరి ఈ సమయం ముందు ఈ ఉపవాస దినాన ప్రభు సన్నిధి చేరి ప్రభుని స్థుతించి గణపరిచి మహిమపరిచేటువంటి ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి మనం ఎంతో ధన్యవాదాలమై ఉన్నాము. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథముల నుండి రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము చదువుకున్నాం. ఆసక్తి విషయంలో మాంచులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండాలి. ప్రభువుల తండ్రి, దయగలిగిన మా యేసయ్యకు వందనాలు. ఇప్పుడు వరకు పాటలు కానీ నేను కనపరిచి ఉన్నాము. అతి శ్రేష్టమైన నీ మాటలు వినడానికి మేమందరము సిద్ధంగా ఉన్నామయ్యా. నీ మాటలు వింటే మేము బ్రతుకుతాము. నీ మాటలు వింటే మేము ఆదరించబడతాము. నీ మాటల్లో తేలికంటే చూపు తేలికంటే అతి మధురమైన నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. నాతో మాట్లాడండి. నీ మాటల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించుకొని యేసునామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. గట్టిగా స్తోత్రం చేయాలి. గట్టిగా హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. దేవుని యొక్క వాక్యము మనకు చెప్తున్న మాట మనము శ్రద్ధగా ఇంటి మనం బ్రతుకుతామని, అశ్రద్ధగా ఇంటి మన ఆత్మలు చచ్చిపోతాయని దేవుని వాక్యం మనకు చెబుతుంది. కనుక మనం బ్రతుకున్నట్లుగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 11వ వచనం చెప్తుంది, ఆసక్తి విషయంలో మాంచులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఆసక్తి విషయంలో మీరు ఏం కాకూడదంటే మాంజులు కాకూడదు. ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించే బిడ్డలు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు కోరుకుంటా ఉన్నాడండి. కనుక మాంచత్వము అనేది శరీరానుసారమైన మాంచత్వం ఉంది, ఆత్మ సంబంధమైన మాంజత్వం ఉంది. శరీర సంబంధమైన మాంజత్వం ద్వారాగా దాని ద్వారా దేవుడు ఆ మాంజత్వాన్ని పెద్దగా కోరుకోడు. కానీ ఆత్మ సంబంధమైన మాంజత్వం కలిగి ఉంటే ఆత్మలు చనిపోతాయి. ఆ చనిపోయిన ఆత్మ దేవుని రాజ్యానికి పనికిరాదు, దేవుడికి కూడా పనికిరాదు. అందుకే ఆసక్తి లేకపోవడం ద్వారాగా మీరు ఆత్మలో నీరసంగా ఉన్నారు. ఆత్మలో మీరు బలహీనంగా ఉన్నారనేది తెలుస్తుంది నీరసాన్ని బట్టి. నీరసం అంటే అర్థం ఏంటి అంటే, దేవుని సన్నిధికి వచ్చామనుకోండి, ఆసక్తిగా వాక్యము వినలేకపోవడము, వాక్యం చెప్తుంటే అటు ఇటు చూడటము, అటు ఇటు తిరగటము. ఎందుకు అంటే ఆసక్తి లేదు, నిర్లక్ష్యం ఉంది, ఆసక్తి లేదు. కనుక చాలామంది వస్తుంటారు కానీ బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు. కొంతమంది పక్కన వాళ్ళతో ముచ్చట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. కనుక రకరకాలుగా ఆసక్తి లేని వాళ్ళని చూస్తున్నప్పుడు మనకు అప్పుడే అర్థమైంది వీళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారా లేక వీళ్ళు శరీరానుసారమైన ఆసక్తి కలిగి ఉన్నారా అనేది అప్పుడే అర్థమైపోతుందండి. చూడండి, ఆసక్తి అనే విషయాన్ని మనం చూస్తే ఉదయం లేచిన కాడి నుంచి మనము ఏమంటే ఇల్లు ఉడుచుకోవటం కానివ్వండి, వంట పని కానివ్వండి, పిల్లల స్కూల్కి పంపించడం విషయంలో కానివ్వండి, లేక బట్టలు ఉతుక్కునే విషయంలో కానివ్వండి, ప్రతి పని కూడా మనం ఎంతో ఆసక్తిగా శరీర సంబంధం పనులు ఎంతో ఆసక్తిగా మనం చేస్తాం. చేసిన తర్వాత 9 గంటలకు డ్యూటీకి వెళ్ళకపోతే మరి బాస్ ఊరుకుంటాడండి? బాస్ ఊరుకోడు. కనుక
మరి 9 కాకముందే అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకు అంటే శరీర సంబంధమైన వాటి విషయాల్లో ఎంతో ఆసక్తిగా, ఉదయం లేచిన కాడి నుంచి మనం ఎంతో ఆసక్తిగా ఉంటాం. డ్యూటీ విషయంలో ఆసక్తిగా ఉంటాం, ప్రతి పని విషయంలో, వ్యాపార విషయంలో ఆసక్తిగా ఉంటాం. వ్యాపారానికి వెళ్ళాలంటే ఏం చేస్తాము? పరిగెత్తుకుంటే వ్యాపారానికి వెళ్తాం. కానీ చర్చికి వెళ్ళాలంటే నీరసంగా వస్తాం, నిరుత్సాహంగా వస్తాం. ఒక పావు గంట ఆలస్యంగా వస్తాం, ఒక అరగంట ఆలస్యంగా వస్తాం. దీన్ని ఏమంటారు అంటే, చర్చికి అయితేనేమో ఒక పావు గంట ఆలస్యంగా వెళ్ళొచ్చు, ఒక అరగంట ఆలస్యంగా వెళ్ళొచ్చు. దేవుని పనిలో ఆలస్యం, దేవుని సేవలో ఆలస్యం, దేవుని స్తుతించడంలో, పాటలు పాడటంలో ఆలస్యం. కానీ శరీర సంబంధమైన విషయాల్లో మాత్రం ఆలస్యం లేదు. బాస్ ఏమని అంటాడేమో, నా ఉద్యోగం కూడా మీకేస్తాడేమో, భయముతో ఏం చేస్తామో 9 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోతాం. వాళ్ళు చెప్పిందల్లా మనం ఇంటాం, చేస్తాం. కానీ ఆసక్తి ఏంటంటే దైవజనులు చెప్పిన మాట మాత్రం వినం. బాస్ చెప్పిన మాటకి భయపడతాం, లోపడతాం. కానీ దైవజనులు ఎన్నోసార్లు లేట్ అయి వస్తున్నావు, పావు గంట లేట్ అయింది, అరగంట లేట్ అయింది, చర్చికి రావడం చాలా లేట్ అవుతుంది అని చెప్పి దైవజనులు ఎన్నిసార్లు చెప్పినా దైవజనులకు మాత్రం భయపడవు, లోపడవు. కానీ శరీర సంబంధమైన డ్యూటీలో ఉన్నటువంటి బాస్కు మాత్రం లోపడతాం, భయపడతాం. అంటే ఇప్పుడు నీ ఆసక్తి శరీర సంబంధంగా ఉందా, ఆత్మ సంబంధంగా ఉందా? శరీర సంబంధమైన ఆసక్తి నరకానికి తీసుకెళ్ళింది, ఆత్మ సంబంధమైన ఆసక్తి పరలోకానికి తీసుకెళ్ళింది. మనం ఏ ఆసక్తి కలిగి ఉందామండి? పరలోకానికి వెళ్ళే ఆసక్తి కలిగి ఉందామా? దేవుడి ద్వారా దీవెనలు పొందే ఆసక్తి కలిగి ఉందామా? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, దేవుడి కృపను మనం పొందాలంటే, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, మనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి అనంటే మనము దేవుని విషయమై, ఆత్మ విషయమై మనము ఆసక్తిగా ఉండాలండి. ప్రార్థన చేసుకోవాలంటే వెళ్దాంలే అంటాము. కానీ వేరే విషయంలో, శరీర సంబంధ విషయాల్లో ఏం చేస్తామో వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం, వెంటనే చేసేస్తూ ఉంటాం. కనుక ఏది మనకు శరీర సంబంధమైన దాని మీద ఆసక్తిగా ఉన్నామా, ఆత్మ సంబంధమైన దాని మీద ఆసక్తిగా ఉన్నామని ఆలోచించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యం మనకు చెప్తుంది ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన యందు మనము పట్టుదల కలిగి ఉండాలి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి మనము? ప్రార్థన యందు పట్టుదల. చాలాసార్లు అంటాము, ఈ అమ్మాయి చాలా పట్టుదల కలిగింది, ఈ అబ్బాయి చాలా పట్టుదల కలిగిన వాడు అని అంటూ ఉంటారు కొంతమంది. వీడు ఏది చేయాలన్నా కానీ చేసిందా కూరుకోడు, వీడు చాలా పట్టుదల కలిగిన వాడు అని మన భౌతికంగానో లేక అక్షరార్థంగా మనసులను బట్టి మనం చెప్తుంటాము. కానీ భౌతికంగానో లేక అక్షరార్థంగానో శరీరానుసారమైనటువంటి పట్టుదలను అవి పరలోకానికి పనికిరావు. కానీ ఆత్మ సంబంధమైన పట్టుదల మాత్రమే పరలోకానికి పనికొచ్చింది. ఆత్మ సంబంధమైన పట్టుదల కలిగి మనం ఎప్పుడైతే మనం ముందుకు సాగుతూ ఉంటామో అటివారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, అటివారిని బట్టి దేవుడు ఆనందించే దేవుడిగా ఉంటాడు. దేవుడిని మనం ఆనందపరిస్తే, దేవుడిని మనం సంతోషపరిస్తే ప్రభు మనల్ని కూడా సంతోషపరుస్తాడు, మనల్ని కూడా ఆనందపరుస్తాడు. అందుకే దేవుడి వాక్యం మనకు చెప్తుంది, ఆసక్తి విషయంలో మాంచులు కాక ప్రార్థన యందు మీరు ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండాలని దేవుడి కోరిక, దేవుడి ఉద్దేశం అండి. దేవుడి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఏమో ప్రార్థన చేసామంటే చేశానని చెప్తున్నాము, వస్తున్నాము. కానీ ఏం కలిగి ఉంటున్నాము? ప్రార్థన యందు పట్టుదల ఉంటుందా? చేశానంటే చేశానంటే కాదు, కానీ ఏం కలిగి ఉండాలి? పట్టుదల చాలా ప్రాముఖ్యమండి. వాడు దొరికిందా వదిలిపెట్టాడు, వాడు ఇచ్చిందా వదిలిపెట్టాడు. అమ్మో ఇంత పట్టుదల వాడికి, ఆమెకి ఇంత పట్టుదల అని అంటాము. అలాగే మనము కూడా దేవునితో ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. మనము కూడా దేవుడు ఇచ్చిందాక వదిలిపెట్టను, దేవుడు నాకు కావాల్సింది ఇచ్చిందాక నేను వదిలిపెట్టను అనేటువంటి ఒక పట్టుదల కలిగి దేవుడి దగ్గర నువ్వు పెరుగులాడి పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు ఏది కావాలంటే ప్రభు అది తప్పకుండా ఇస్తాడు. దేవుడు
దేవుడు అదే అంటాడు, అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును, వెతుకు ప్రతి వారికి నేను మీకు దొరుకుతాను. ప్రభు మనకు దొరుకుతాడండి. ఎలా దొరుకుతాడండి? ఎలా దొరుకుతాడు? ప్రార్థనకు వచ్చి 2 నిమిషాలు ప్రార్థన చేసి యేసునామములో ప్రార్థన ఆమేన్ అంటే దొరుకుతాడా? ఒక పావు గంట ప్రార్థన చేస్తే దొరుకుతాడా? ఒక అరగంట, ఒక రోజు పావు గంట చేస్తామండి, ఇంకొక రోజు ఏం చేయాలి? ఇంకో 10 నిమిషాలు పెంచుకోవాలి. ఆ తర్వాత ఇంకొక రోజు 10 నిమిషాలు పెంచుకోవాలి. అరగంట ప్రార్థన, అరగంట తర్వాత ఏం చేయాలి? పావు గంట ప్రార్థన, పావు గంట నుంచి గంట ప్రార్థన, గంట నుంచి ఇంకొక అరగంట, ఇంకొక గంట, అలా వెళ్ళిపోతుండాలి ప్రార్థన. అదేనండి పట్టుదల అంటే. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన చేసి మనం కావాల్సినవి మనం పొందుకోవాలని మన తండ్రి ఆశిస్తున్నాడు, మన ప్రభు ఆశిస్తున్నాడండి. ఎందుకంటే ఈ లోకంలో సాతానుడు ఉన్నాడు. సాతానుడు అడ్డుపడుతూ ఉంటాడు. నీకు ఆశీర్వాదం రానివ్వడు, దీవెన రానివ్వడు. శ్రమలు కలిగించాలని చూస్తాడు, శోధన కలిగించాలని చూస్తాడు. వాడిని తప్పించుకోవాలంటే, ఆ శ్రమలు తప్పించుకోవాలంటే, నువ్వు శ్రమల్లో నుంచి విడుదల పొందాలంటే, నువ్వు దేవుని ఆశీర్వాదం పొందాలంటే నువ్వు సాతాను జయించే ప్రార్థన కావాలి, శోధన జయించే ప్రార్థన కావాలి. ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ మధ్యన సాతానుడు ఉన్నాడు. వాడు ఆశీర్వాదాన్ని నీకు దొరకకుండా చేయాలని చూస్తాడు. కనుక నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేయడం ద్వారా సాతాను జయిస్తావు. సాతాను నువ్వు జయించడం ద్వారా నువ్వు విజయాన్ని పొందుతావు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. అది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట అండి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఒకసారి దేవుని యొక్క వాక్యం మనం చూస్తానండి. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నిర్గమాకాండము తర్వాత అమలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయను. రేపు నేను దేవుని కర్ర చేత పెట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచినను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు యుద్ధమాడను. చాలు, దేవుని గట్టిగా స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే రెఫ్దీములో ఉన్నారండి ఇశ్రాయేలు రెఫ్దీములో ఉన్నారు. ఇశ్రాయేలు కానాను యాత్రలో ఉన్నారండి. కానాను యాత్రలు చేస్తూ వాళ్ళు రెఫ్దీముకు వచ్చారు. రెఫ్దీముకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్న సమయంలో మోషే యెహోషువని పిలిచాడు. యెహోషువ, అమాలేకీయులు మన మీద యుద్ధానికి వచ్చారు కనుక వాళ్ళ మీద యుద్ధం చేయడానికి నీవేమో జనాన్ని పోగు చేయి, ప్రజలను పోగు చేయి, సైనికులను పోగు చేయి, సైనికులందరినీ ఎంట పెట్టుకొని నువ్వు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళు. నేనైతే ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాను. నీవేమో సైన్యాన్ని ఎంట పెట్టుకొని అమాలేకీయులతో యుద్ధం చేయి, నేనైతే ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ నేను ప్రార్థన చేస్తాను. యెహోషువ, సైన్యాన్ని సమకూర్చు, యుద్ధానికి రెడీగా ఉండు అని చెప్పాడండి. యెహోషువ సైన్యాన్ని సమకూర్చాడు. అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. మోషే అహరోను ఊరు అని ఈ ముగ్గురు కొండెక్కారు. కొండెక్కి ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత మోషే ప్రార్థన చేస్తున్నాడు చేతులెత్తి. ఈ పక్క ఉన్నటువంటి ఈయన అహరోను ఊరు అనేటువంటి వీళ్ళిద్దరు కూడా ప్రార్థన చేస్తారు. ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నారండి.
ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అక్కడేమో అమాలేకీయుల మీద యెహోషువ సైన్యము యుద్ధం చేస్తుంది. చేతులెత్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో మోషే, ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధాన్ని చూస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు, యుద్ధాన్ని చూస్తున్నారు. యుద్ధాన్ని చూస్తున్న సమయంలో అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల్ని తరుముతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పారిపోతున్నారు. మరి ఏంటి మా ప్రజలు పారిపోతున్నారు అని చెప్పి ఈ ఊరు అహరోను ఇద్దరు కూడా వాళ్ళ వైపు చూస్తున్నారు. మరి మోషే ప్రార్థన చేస్తున్నాడు, అక్కడేమో అలా జరుగుతుందని చెప్పి ఇలా చూసినప్పుడు ఈయన చేతులు బురువెక్కినాయండి. ఎవరి చేతులు? మోషే చేతులు పైకెత్తినంతసేపేమో ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు, ఇశ్రాయేలు అమాలేకీయులు పారిపోతున్నారు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీలు అమాలేకీయులు తరుముతున్నారు, అమాలేకీయులు పారిపోతున్నారు. ఎప్పుడైతే మోషే చేతులు బొడివెక్కి ఆయన కిందకు అంటూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు పారిపోతున్నారు, అమాలేకీయులు వెంబడిస్తూ ఉన్నారు, తరుముతున్నారండి. మోషే చేతులు దించినప్పుడేమో ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, అమాలేకీయులు ఇశ్రాయేలు తరుముతున్నారు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ఏమో అమాలేకీయులు తరుముతున్నారు, అమాలేకీయులు పారిపోతున్నారు. అది వీళ్ళిద్దరు గమనించారండి. ఇద్దరు గమనించారు. అహరోను మిరియాము, అహరోను ఊరు ఇద్దరు గమనించారు. ఇద్దరు గమనించి ఏం చేశారంటే, మోషే చేతులు దించినప్పుడు మన వాళ్ళు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు కనుక మోషే చేతులు దించకుండా ఉండాలి. యుద్ధం అంతా ఎక్కడ జరుగుతుంది? అక్కడ కాదు. యెహోషువ చేసే యుద్ధం కాదది. యెహోషువ ద్వారా అక్కడ జయాన్ని పొందట్లేదు, విజయ ఓడిపోవట్లేదు. కానీ యుద్ధం అంతా ఎక్కడ జరుగుతుంది? మోషే ద్వారా జరుగుతుంది అని వీళ్ళిద్దరు గ్రహించారండి. ఇద్దరు గ్రహించి ఏం చేశారంటే, ఒక 2 రాళ్ళు తీసుకొచ్చారు. ఒక పెద్ద రాయి తీసుకొచ్చారు. పెద్ద రాయి తీసుకొచ్చేసి మోషే కాడ పెట్టారు. మోషే వెనక పెట్టి మోషేని ఆ రాయి మీద కూర్చోబెట్టారు. రాయి మీద కూర్చోబెట్టి ఈ పక్క ఊరు, ఈ పక్క అహరోను ఇద్దరు కలిసి చేతులు ఇట్లా పట్టుకున్నారండి. చేతులు ఇలాగనే ఎత్తి పెట్టుకున్నారు. చేతులు దించకుండా, చేతులు బలహీన పడకుండా వీళ్ళిద్దరు చేతులు పట్టుకొని అలాగనే నిలబెట్టారు సాయంకాలం వరకు. ఎప్పుడైతే మోసే చేతులు అలాగ ఎప్పుడైతే నిలబడ్డాయో ఇశ్రాయేలు ప్రజలకు విజయమో జయమో కలిగి అమాలేకీయులందరూ చంపుతున్నారు, అమాలేకీయులందరూ తరుముతున్నారు, అమాలేకీయులందరూ పారిపోయారు. యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే, యుద్ధము ఇదిగో ఈ మోషే ప్రాంతంలోనే యుద్ధం జరుగుతుందండి. యెహోషువ కత్తి పట్టుకున్నాడు, వీరుడు. ఇశ్రాయేలీయులందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే యుద్ధం అంతా కూడా అది జయాన్ని పొందేది కాదు. కానీ ఎక్కడ జయాన్ని పొందాలి అని అంటే, ఇదిగో ప్రార్థనలోనే జయమున్నది. చేతులు పైకి నిలకడగా ఎత్తినప్పుడు మాత్రం ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. చేతులు కిందకన్నప్పుడు, బలహీన పడ్డప్పుడు, కిందకన్నప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారంటే యుద్ధం అంతా కూడా ఎక్కడుందంటే మోషే ప్రార్థనలో ఉంది, మోషే చేతుల్లోనే యుద్ధం ఉందనేది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఇంటికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో అద్భుతమో ఒకసారి ఆలోచించండి. అంటే యెహోషువ కత్తి చేత అమాలేకీయులను జయించలేకపోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, సైనికులందరూ కూడా యుద్ధం చేస్తున్నారు కానీ జయాన్ని పొందలేకపోతున్నారంటే కారణం ఏంటంటే, కత్తి చేతనో ఈటి చేతనో మీరు జయించలేరు, కానీ ప్రార్థన చేతనే మీరు జయిస్తారని దేవుడు ఒక గుణపాఠం తెలియజేశాడండి. ప్రార్థన చేతనే శత్రువులు మీరు జయించగలరు. యెహోవా యుద్ధం ఎలా ఉంటుందంటే, కత్తి చేతనో ఈటి చేతనో యెహోవా యుద్ధం చేసి జయాన్ని పొందేలాగా చేయడు. కానీ ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో ఆ ప్రార్థన చేసేటువంటి వారిలోనే ఉంది యుద్ధము అనేది. మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు? కత్తి చేత భౌతికంగా యుద్ధం చేస్తున్నాడు. భౌతికమైన యుద్ధం గెలుస్తుందా లేక ప్రార్థన యుద్ధం గెలుస్తుందా? ఏ యుద్ధం గెలుస్తుంది? ప్రార్థన యుద్ధం గెలుస్తుందా
లేక యెహోషువ కత్తి పట్టుకొని యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధం గెలుస్తుందా? భౌతికమైన యుద్ధం గెలుస్తుందా? ఆత్మ సంబంధమైన ప్రార్థన ద్వారా జయాన్ని పొందుకుంటున్నారా? ప్రార్థన ద్వారానే శత్రువులను ఓడిస్తున్నారు. ప్రార్థన ద్వారానే శత్రువులు పారిపోయారు, శత్రువులు హతమైపోయారు, శత్రువులు నిర్మలమైపోయారు. అమాలేకులందరినీ అనేక మంది హతం చేశారు. అమాలేకులు ఒక్కడ మిగలకుండా అందరూ పారిపోయారండి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమో ఒక్కసారి ఆలోచించండి. మనం అనేక సార్లు అనుకుంటాము, వాడు ఇలా చేస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు, వాడు రకరకాలుగా వాడికి బలం ఉందని, వాడు ఆ విధంగా ఎరమిగుతాడు, ఈ విధంగా ఎరమిగుతున్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలి? వాడిని అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి మనం శరీరానుసారంగా వాడి మీద పోట్లాడాలి, శరీరానుసారంగా వాడిని గెలవాలి, శరీరానుసారంగా వాడిని ఓడించాలని మనం అనుకుంటే అది పొరపాటే. శరీరానుసారంగా మనం ఓడించలేము ఎవరిని కూడా. శరీరానుసారంగా ఎవరిని మనం గెలవలేము. మన యుద్ధములు చేయవాడు మన దేవుడు అని యెహోవాయే మన యుద్ధములు చేయవాడు. మన దేవుడు మన యుద్ధములు చేయాలంటే, మనకు జయాన్ని ఇవ్వాలంటే, మనకు విజయాన్ని ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మనము యుద్ధం చేసి జయాన్ని ఇచ్చే దేవుడికి మనము మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనే యుద్ధానికి వెళ్తాడు, ఆయనే విజయాన్ని జయాన్ని మనకు దయచేస్తాడండి. మనం చేయాల్సిన పని మోసే ఏం చేశాడండి? ఏదో కత్తి పట్టుకున్నాడా? ఏం పట్టుకున్నాడండి? ఏమీ పట్టుకోలేదు. నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు ఆధారం వేసయ్యా, ఈ అమాలేకుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించండి ప్రభు, ఈ అమాలేకులు మా చేతికి అప్పగించండి ప్రభు, అయ్యా ఈ శత్రువుల మీద నువ్వే యుద్ధం చేయండి, మాకు జయాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల చేతికి, యెహోషువ చేతికి అమాలేకుల్ని అప్పగించాడు. వారు నిర్మూలన చేయగలిగారు, జయాన్ని పొందుకోగలిగారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలిగారు. మనము కూడా, మన కుటుంబాలు మనము కూడా జయాలు, విజయాలు పొందాలి అని అంటే దేవుడు చెప్తున్న మాట ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఏం చేయాలని దేవుని వాక్యం మనం చెప్తుంది. రోమపత్రిక చదివినటువంటి 12వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. 19వ వచనము 17 చదువుదాం. కీడుకు 17 కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఏమన్నాడు ఇక్కడ? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అన్నాడు. వాడు నాకు కీడు చేశాడు, వాడు నన్ను తిట్టాడు, వాడు అనేక సార్లు నన్ను ఇబ్బంది పెట్టాడు, అనేక సార్లు నా మార్గంలో వాడు అడ్డొస్తున్నాడు, కనుక ఏం చేయాలని చెప్పి వాడిని కూడా కీడు చేయాలి, వాడిని కూడా 10 మంది రౌడీల చేత నేను కొట్టించాలి, వాడిని కూడా నేను ఏదో ఒకటి చేయాలి అని వాడు కీడు చేశాడు కనుక నేను కూడా కీడు చేస్తాను అని నువ్వు అనుకుంటే నువ్వు దేవుని బిడ్డవ కాకుండా ముందుకు, నువ్వు దేవుని బిడ్డవ కాదు. అందుకంటాడు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకో, జాగ్రత్త. అలా చేస్తే దేవుడు నీకు దూరం అయిపోతాడు. కీడుకు ప్రతి కీడు నువ్వు చేస్తే దేవుడు నీకు దూరం అయిపోతాడు కనుక నువ్వు ఒంటరి వాడివైతావు. కీడుకు ప్రతి కీడు నువ్వు చేయకూడదు, జాగ్రత్తగా చూసుకోమని దేవుడు వాక్యం చెప్తుంది. తర్వాత 19 ఏమన్నాడు? ఏం చేయాలంటే మీకు మీరే పగ తీర్చుకొనిక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. ఎవరికి చోటు ఇవ్వాలి? మనం దేవుని బిడ్డలమైన మనం ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలండి. మనం పగ తీర్చుకోకూడదు అంటాడు. మీకు మీరే పగ తీర్చుకొనిక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. ఎవరి ఉగ్రతకి? దేవుని ఉగ్రతకి. అయ్యా నీవే ఉగ్రత అతని కలగజేయి, నేను మాత్రం ఏమి చేయలేని వాడిని, నేను నిష్ప్రయోజనుడయ్యా, నేను బలహీనుడు ప్రభు, నేను ఓటుకుంటు లాంటి వాడయ్యా, నేను అతని మీద యుద్ధం చేయలేనయ్యా, నువ్వే ఈ యేచు నువ్వే ఆడాలి, ఈ యుద్ధం నువ్వే చేయాలి అని చెప్పి మనం ఏం చేయాలంట? దేవునికి అప్పగించుకోవాలంటాడు. దేవునికి మన యుద్ధాలు దేవునికి అప్పగించుకోవాలి, మన పోట్లాట్లు దేవునికి అప్పగించుకోవాలి. మన ప్రతిది కూడా మన విరోధి అపవాది గర్జించి సింహంలాగా వాడు గర్జిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంట? మనకు మనమే పగ తీర్చుకోనక దేవుని ఉగ్రతకి చోటిస్తే
దేవుడు అతన్ని ఉగ్రత పాలు కలగ చేస్తాడండి. చోటిస్తే ఉగ్రత పాలు చేస్తాడు, చోటు ఇవ్వకపోతే దేవుడు ఏమీ చేయలేకపోతాడు. ఒకవేళ నువ్వే పగ తీర్చుకోవాలని ముందుకు వెళ్తే నువ్వు ఓడిపోతావు. తలగా ఉండవా, తలగా ఉన్న నీవు తోకైపోతావు, పైవాడిగా ఉన్న నీవు కింద వాడిపోతావు. నీకు నీవే పగ తీర్చుకోవాలనుకుంటే ఓడిపోతావు. అందుకే ప్రభు అంటాడు, దేవుని ఉగ్రతకు మీరు చోటు ఇవ్వండి. తర్వాత పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం గమనిస్తే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. పగ తీర్చడం ఎవరి పని? నా పని, మీ పని కాదు. శత్రువులైన నీకు విరోధిగా ఉన్నటువంటి వాడు నీ మీద నిందలేస్తున్నాడు, నీ మీద నేను అవమాన పాలు చేస్తున్నాడు, నీ వస్తువులు లాక్కుంటున్నాడు, నీ ఆత్మలు లాక్కుంటున్నాడు, నీ సంఘాన్ని లాక్కుంటున్నాడు, లేక రకరకాలైన శోధిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, కన్నీరు తెప్పిస్తున్నాడు, రోదన కలగజేస్తున్నాడు. కనుక పగ తీర్చుట నా పని, కనుక నాకు చోటు ఇవ్వండి, నా కొత్తకు చోటు ఇవ్వండి. పగ తీర్చడం నా పని, నేను చూసుకుంటానని ప్రభు చెప్తున్నాడండి. పగ తీర్చడం నా పని కనుక నేను చూసుకుంటాను. పగ తీర్చడం నీ పని కాదు, నా పని. ఎదురాలు అనేక మంది మనం చూస్తే, దేవా నువ్వు పక్కనుండో, పగ తీర్చుకోవడం నా పని అని దేవుని బిడ్డలు వెళ్తున్నారు పగ తీర్చుకోవడానికి. దేవుని బిడ్డలు వెళ్తున్నారు పగ తీర్చుకోవడానికి. దేవా ఇది నీ పని కాదు, నువ్వు పక్కనుండేసేయా, నా పని కనుక నేను చేస్తాను, పగ తీర్చుకుంటానని చెప్పి దేవుని బిడ్డలే పగ తీర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నటువంటి కొందరు మనం చూస్తుంటామండి. దేవుడు అంటున్నాడు, పగ తీర్చడం నా పని, నేను చూసుకుంటానని ఆయన అంటుంటే, వద్దులే బ్రహ్మ, ఎందుకులయ్యా, నువ్వు ఆడ తీర్చుకుంటావులయ్యా, నువ్వు ఆడ యుద్ధం చేస్తావులయ్యా, ఆ యుద్ధం మీద నేనే చేసుకుంటాలయ్యా, నువ్వు పక్కకుండయ్యా అని కొంతమంది ఏం చేస్తుంటారు, ఏసైని పక్కన పెట్టి నేనే యుద్ధం చేస్తానని చెప్పి కారపొట్లాలు తీసుకొని కోసి పెట్టుకొని రకరకాలుగా యుద్ధం చేయడానికి రెడీ అయిపోతున్న వారిని చూస్తుంటాం. మాటల ద్వారా యుద్ధం, బూతుల ద్వారా యుద్ధము. దేవుని పక్కన పెట్టేసి, అయ్యా నువ్వు యుద్ధం చేస్తానంటే నువ్వు ఆడ చేస్తావులే, గొప్ప దేవుడు వద్దులయ్యా, ఈ పనికి మాలిన నన్ను చేయనివ్వండి అని చెప్పి దేవునికి ఇవ్వకుండా తనకే తాను యుద్ధానికి వెళ్ళి గయ్యాలి వారి నోట్లో నోరు పెట్టి వీళ్ళు కూడా గయ్యాలు అయిపోయి ఇద్దరు కూడా పనికిమాలి వాళ్ళుగా తయారవుతున్న వారిని మనం చూస్తుంటామండి. దేవుని బిడ్డలే, అందుకే దేవుడు అంటాడో, అప్పగించు నా పని నేను చూసుకుంటానో, నాకు అప్పగించు అని దేవుడు పలుకుతున్న మాట అండి. కాబట్టి శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టుమో, తప్పికొంటే దాహముకు ఇమ్మో, అలా చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావో. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట ప్రభు చెప్తున్నాడు అని అంటే, నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టుము, దాహం కొంటే దాహానికి నీళ్ళు ఇవ్వము, అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగాను పోస్తావు. ఎలా జయించాలండి మనము శత్రువుని? శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టాలి, దాహం కొంటే దాహానికి నీళ్ళు ఇవ్వాలి. అలా ఎప్పుడైతే మనం దాహం కొంటే దాహానికి నీళ్ళు ఇస్తూ ఎప్పుడైతే అలా మనం ప్రేమిస్తామో, ఆడు ప్రేమించట్లేదు, మనం ప్రేమిస్తున్నాము, శత్రువుని ప్రేమిస్తున్నాము. మన ప్రేమ శత్రు తల మీద దేవుడు నిప్పులు కుప్పగా పోస్తాడంటండి. నిప్పులు తల మీద పోస్తే ఎంత కాలిపోతూ ఉంటుందో అంత బాధలు శత్రు కుటుంబానికి కలగజేస్తాడు. శత్రు కుటుంబానికి అంత బాధ కలగజేస్తాడు కనుక ఒకరోజు శత్రువు వచ్చి మనకాడికి వచ్చి పశ్చాత్తాపం పడతాడు. బ్రదర్ నా తప్పు అయింది, నన్ను క్షమించు, నీ మీద నేను రకరకాలుగా విరోధంగా నేను జీవించాను, నేను చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు అని చెప్పి ఒకరోజు నీ శత్రువే నీ వద్దకు వచ్చి పశ్చాత్తాపం పడేలాగా దేవుడు అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తానని చెప్తున్నాడండి. ఎప్పుడు దేవుడు నిప్పులు కుప్పగా పోస్తాడు అనంటే, దేవుడు చెప్పినట్టుగా మనం చేసినప్పుడు. ఏం చెప్తున్నాడండి? శత్రువు ఆకలి పెట్టి అన్నం పెట్టుము, దాహం పెట్టి దాహానికి నీళ్ళు, శత్రువుని అరమర లేకుండా ప్రేమించు.
శత్రువుని అరమర లేకుండా నువ్వు ప్రేమించు. వాడు నిన్ను ప్రేమించడు కానీ నువ్వు ప్రేమించావు. ఎందుకంటే నీలో దేవుని ప్రేమ ఉన్నది కనుక. దేవుడు శత్రువుమైన మనల్ని ప్రేమించు. భూలోకంలో ఉన్న ప్రజలందరూ పాపులు, అక్రమస్తులు, అన్యాయస్తులు, దుర్మార్గులైన మనము దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటే ప్రభు మనల్ని ప్రేమించి పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చి శత్రువులైన మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు. తన రక్తం అంతా ఇచ్చి, తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. శత్రువులైన మనందరం తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనము పొందవలసిన శిక్ష యేసు ప్రభు పొందాడు. ఎంతో అద్భుతమండి ఆయన ప్రేమలో. ఆయన నమ్మిన మనము కూడా అట్టి ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుని కోరిక, దేవుని ఉద్దేశం అండి. మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య ఎవరిని ప్రేమించాడో? మంచి వాళ్ళని ప్రేమించాడా? ఈ లోకంలో ఎవడన్నా మంచివాడు ఉన్నాడా? అందరూ పాపులే, ఒక్కడు మంచివాడు లేడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పాపులందరూ రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపుల కొరకు ప్రాణం ఇచ్చాడు. పాపుల కొరకు తన రక్తం అంతా ఇచ్చాడు, కొనుక్కున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమమేడండి. ఇలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే యేసయ్య ప్రేమను మనము ధరించుకోవాలి. యేసయ్య ప్రేమలో మనము నడవాలి. ఏంటి ఆయన ప్రేమ? శత్రువులను ప్రేమించండి, శత్రువులను ఆకలి పెట్టి అన్నం పెట్టండి, దాహానికి నీళ్ళు ఇవ్వండి. అప్పుడే మీరు శత్రువులను జయిస్తారు. వాళ్ళ తల మీద నిప్పులు కుప్పగా నేను పోస్తారు. వాళ్ళని నీకు అప్పగిస్తారు శత్రువుల్ని. ఇదండి క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు శత్రువును జయించే ఒక జయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఎలా జయించాలంటే ఇలా మీరు జయించాలి. అంతేగాని పగ తీర్చుకోవడం మీ పని కాదు, నా పని, నాకు అప్పగించండి, నా ఉగ్రతకు అప్పగించండి అని ప్రభు చెబుతున్నాడండి. కనుక పిల్లలు మనం గమనిస్తే మోషే శత్రువుల మీద ఎలా పగ తీర్చుకుంటున్నాడు? ప్రార్థన ద్వారా. వేకాంతంగా కొండ మీదకి ఎక్కాడు. వేకాంతంగా వెళ్ళి దేవుడితో మనం చేస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? నా కోట, నా కొండ, నా బలమా, నా ఆశ్రయ దుర్గమా అంటాడు దావీదు. దేవుడు ఏమై ఉన్నాడు? కొండ ఉన్నాడు. అందుకే మోషే కొండ మీదకి ఎక్కాడండి. ఎవరి మీదకి ఎక్కాడు? కొండ మీదకి ఎక్కాడు. దేవుడి కాడికి ఎక్కాడు. దేవుడి కాడికి ఎక్కిపోయాడు. కొండ మీదకి ఎక్కి వెళ్ళిపోయాడు. కనుక కొండ మీదకి ఎక్కి ఏం చేశాడు? ఆకాశమందున్న ఆశీర్వమైన దేవా, నీ తట్టు నా కరుణెత్తుతున్నానని చెప్పి దేవుని వైపు కరుణెత్తాడు. చేతులెత్తుడా, నైవేద్యం పెట్టడం, అర్పణలు అర్పించడం, స్తుతించడం, కొనియాడటం, గొప్ప చేయడం. అందుకే చేతులెత్తి ప్రభువుకి నైవేద్యం పెడుతున్నాడు. చేతులెత్తి ప్రభుని స్తుతిస్తున్నాడు. చేతులతో ఆయన ఏం చేస్తున్నాడు? స్తుతిని, అర్పణలు చెల్లిస్తున్నాడు. అందుకే చేతులెత్తి అర్పణలు చేస్తున్నందువలన, చేతులెత్తి స్తుతించడం ద్వారా శత్రువులు కూలిపోతున్నారు, శత్రువులు పడిపోతున్నారు, శత్రువులు ఓడిపోతున్నారు. విజయాన్ని ఇశ్రాయేలు పొందుతున్నారంటే ఎంత గొప్ప పద్ధతి ఒకసారి ఆలోచించండి. ప్రార్థనలో ఎంత విజయం ఉందండి, ప్రార్థనలో ఎంత బలం ఉందండి. ప్రార్థనలో శత్రువులు ఓడిపోతున్నారు, ప్రార్థనలో శత్రువులు పడిపోతున్నారు, ప్రార్థనలో శత్రువులు ఇశ్రాయేలు ప్రజల చేతులు ఓడిపోతున్నారు. అలాగే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబాన్ని శోధిస్తున్న శత్రువు ఓడిపోతాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు చేసిన మంత్రశక్తులు లయం చేయబడతాయి, కాలిపోతుంటాయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే అప్పుల బాధలో ఉన్న నీవు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అప్పులు కలగజేసిన సాతాను తొలగిపోతే, అప్పుల యొక్క సమస్య తొలగిపోతే, శత్రు భయంలో నుంచి విడిపిస్తాడు, ప్రతి అలవాటులో నుంచి విడిపిస్తాడు. ప్రార్థన గొప్ప ఆయుధం, ప్రార్థన గొప్ప శక్తి క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి. ప్రార్థన లేకపోతే, ప్రార్థన లేనటువంటి వారు, ఏమీ లేని వారు, ప్రార్థన ఉన్నవాళ్ళు అన్ని ఉన్నవాళ్ళకి, అన్ని ఉన్నవాళ్లే ప్రార్థన కలిగిన వాళ్ళు. ప్రార్థన లేని వాళ్ళు గాలి బుడగ లాంటి వాళ్ళండి. ఏంటి? గాలి తట్టి వెళ్ళిపోతుంది అనమాట ప్రార్థన లేకపోతే. ప్రార్థన ఉంటే పర్వతాలు, ప్రార్థన ఉంటే బలము కలిగిన వాళ్ళు, ప్రార్థన కలిగిన వాళ్ళని ఎవరు కదిలించలేరు. ప్రార్థన కలిగినటువంటి వారి జీవితాలు ఫలభరితంగా దేవుడు మార్చేస్తాడు. ప్రార్థన కలిగి ఉంటే నువ్వు తలగా పైవారిగా నిలబెట్టేటువంటి దేవుడుగా నీకు ఉంటాడు. కనుక శత్రువులను జయించడం ఎలాగా అంటే, నా పని నేను చూసుకుంటాను, నా ఉగ్రతకు చోటివో ప్రభు చెబుతున్నాడండి. ఆయన ఉగ్రతకు చోటిచ్చి మనం దీపించబడి
ఆయన ఉగ్రత చోటించి మనం శత్రువుల చేతుల నుంచి విడుదల పొంది, సమస్యల చేతుల నుంచి విడుదల పొంది, రోగాల చేతుల నుంచి విడుదల పొంది, ప్రతి అవసరాలు తీర్చబడి, ప్రతి అక్కర్లు తీర్చబడి, మనం కోరుకున్న మనము సంపాదించుకొని, మనము జయ అన్ని పొందుకొని, విజయాన్ని పొందుకొని మనము ముందుకు వెళ్ళాలని ప్రభు కోరిక, ప్రభు ఉద్దేశం అండి. కనుక పిల్లల ఆసక్తి విషయంలో నాంచలు కాక ఆత్మీయంగా తీవ్రత కలిగి ప్రభువును సేవించి దేవుని ద్వారా మన గొప్ప విజయాలు, గొప్ప జయాలు మనం పొందుకుందాం. దేవుడి మాటలను దీవించదు కాక ప్రార్థన చేసుకుందాం. తెరవచ్చుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దైవమును యేసయ్య నాకు వందనాలు, స్తోత్రాలు. ఆసక్తి విషయంలో మాంచలుగా ఉండద్దని, ఆత్మీయంగా తీవ్రత కలిగి ఉండాలని, ప్రార్థనలను పట్టుదల కలిగి ఉండాలని ఇప్పటి వరకు అనేక విషయాలు నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ఈ వాక్యానుసారంగా మేము నడుచుకొని నీ ద్వారా మేము జయాలు పొందుకోవడానికి సహాయం చేయమని తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితాల్లో ఆశ్రదంగా దీవెనకరంగా మార్చమని, ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా నాయన ఆత్మీయ జీవితంలో ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా, ప్రార్థన పట్టుదల కలిగినటువంటి ప్రార్థన పరులుగా ఉండడానికి సహాయం చేయి తండ్రి. కరోనా వైరస్ నుంచి పూర్తిగా మా యొక్క రాష్ట్రంలో నుంచి, మా దేశంలో నుంచి విడిపించండి తండ్రి. అన్ని దేశాల్లో ఈ కరోనా వైరస్ లేకుండా తప్పించండి. త్వరగా దీనికి కావాల్సిన మెడిసిన్ ఇప్పించండి. అలాగే గొప్ప అద్భుతాలు చేయండి నాయన. త్వరగా మేమందరము చర్చిలో అందరం కలిసి ఫ్రీగా ఆరాధన చేసుకోవడానికి సహాయం చేయండి. మేమందరం కలిసి సంతోషంగా ఆరాధించుకొని నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి సహాయం చేయమని మా సంఘ సహోదరులందరినీ కూడా తండ్రి ఏ కరోనా వైరస్ రాకుండా అందరినీ కాపాడండి. అందరి మీద నీ హస్తం నుంచి మీరు మహిమ పొందమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘ బిడ్డలందరూ మీ చేతుల్లో పెట్టుకుంటాం. ఈ సంఘానికి కావాల్సిన నూరంతుల ఆశీర్వాదం దయచేయండి, నూరంతుల దీవెన దయచేసి కొండ మీద పన్నెండు వలె, దీపస్తంభం మీద దీపం వలె ఈ పరిచర్య నిలబెట్టమని యేసునామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమార కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాల సకల పరిశుద్ధులు కూడిన మనందరికీ, సన్నబిడ్డలందరికీ కూడా దేవుని ఆత్మనిత్యము తోడైంది, దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామములో వందనాలు.